హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాయలసీమ రుచులు 11 ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే సండే కాబట్టి సండే స్పెషల్ ఏంటి అంటే బోన్లెస్ ఫిష్ కర్రీ అయితే చేయబోతున్నాం. సో బోన్లెస్ ఫిష్ కర్రీ అయితే ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. బాగా ఎలా చేస్తారు ఏంటి అనేది ఫుల్ రెసిపీ అయితే చూపిస్తాను. సో చివరి వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ నాన్ వెజ్ లవర్స్ అందరూ లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం టుడేస్ ఎపిసోడ్. సో లెట్స్ గో ఇన్ ద వీడియో. ఇదే ఈరోజు ఫిష్ అయితే, సో బోన్లెస్ ఇది ఇలాగే ఉంటుంది. సో చాలా బాగుంటుందని అయితే తీసుకొని వచ్చాము పోయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది ఫిష్. సో ఇక్కడ వచ్చేసి దానికి కావాల్సినవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. సో ఇది మసాలాకి అండ్ ఇది వచ్చేసి మనము తిరువాతకి. సో ఇక్కడ వచ్చేసి మనకైతే కరివేపాకు ఉంది, అల్లం ఉంది అండ్ తెల్లగడ్డలు ఉన్నాయి అండ్ ఆనియన్స్ కూడా చాప్ చేసి అయితే పెట్టుకున్నాము. సో ఇది మసాలా కాబట్టి ఇది ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇక్కడ చిల్లీస్ అండ్ టమాటా, కరివేపాకు, ఆనియన్స్ అయితే మనం చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనమైతే మసాలాకి అయితే తయారైతే చేస్తున్నాం చూడండి. సో కొబ్బరి పౌడర్ అయితే వేసుకున్నాం, ఆ తర్వాత లవంగాలు అయితే వేసుకున్నాం. సో ఇంకా ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడే వచ్చేసి మనమైతే తిరువాతకి అయితే వేసుకుంటున్నాం కదా. సో ఇలాగైతే మనమైతే ఒక బౌల్ అయితే పెట్టుకొని అందులోకి అయితే మనము ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు అయితే వేసుకున్నాం కదా. సో చూస్తున్నారు కదా. సో ఇందాక నేను యాడ్ చేయడం మర్చిపోయాను, చింతపండు పులుసు చాలా ఇంపార్టెంట్ దీంట్లోకి. ఇది లేకపోతే అసలు తిన్నట్టే ఉండదు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు యాడ్ చేశాను. ఓకే. సో ఇప్పుడైతే మా మమ్మీ అయితే అన్నీ వేసేస్తుంది చూడండి, కరివేపాకు అన్నీ. తర్వాత కొంచెం సేపు వెనక టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. సో చూపిస్తాను, వెయిట్ చేయండి. నాకు తెలుసు కనపడకూడదు, అయినా కూడా చెప్పరు. ఇప్పుడు నువ్వు చెప్తావు కదా పక్కన నుంచి ఇది వేయాలి అదే వేయాలని. చూసుకుంటా సుస్మితకి ఏమంటుందో నేను అన్నీ చూపించుకోమంటుంది అంతే.